వైఎస్ కుటుంబం కోసం పడి చచ్చే మనిషి ఒకళ్ళు, వైఎస్ ఫ్యామిలీకి సమీప బంధువు మరొకరు. అంటే ఇద్దరు ఒకే తానులో ముక్కలన్నమాట. ఇద్దరు జగన్ రెడ్డితో పాటు రాష్ట్రం మీద పడి దోచుకు తిన్నవాళ్లే. ఇద్దరు జగన్ భజన చేసిన వాళ్లే. ఇద్దరు జగన్ కోసం ఏమైనా చేసేవారే. అవినీతిలోనూ ఒకళ్ళు మించిన వాళ్ళు మరొకరు. ఎవ్వరూ తక్కువ తినలేదు. వాళ్లే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. జగన్ క్యాంపులో ఈ ఇద్దరు ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నారు. ఎక్కడ చెడింది, ఎందుకు చెడిందో మనకు మాత్రం తెలియదు. అసలు భూమన ఇప్పుడే ఎందుకు శ్రీలక్ష్మి అవినీతి గురించి మాట్లాడాడు? టీడీఆర్ బాండ్ల అవినీతి పక్కన పెడితే కట్టే చీర గురించి, పెట్టుకునే విగ్గు గురించి కూడా మాట్లాడు. మామూలుగా అయితే భూమన జగన్ రెడ్డికి చెప్పకుండా ఏది చేయడు. మరి శ్రీలక్ష్మి గురించి జగన్కి చెప్పి మాట్లాడా? భూమన ఇలా మాట్లాడడానికి జగన్ ఒప్పుకున్నాడా? ఎందుకంటే భూమన అవినీతి ఆరోపణలు చేస్తుంది జగన్ రెడ్డి కోసం ఏపీకి వచ్చిన ఐఏఎస్ శ్రీలక్ష్మి మీద. ఆవిడ పనిచేసేది జగన్ కోసం. అది ఐఏఎస్లు అందరికీ తెలుసు. అసలు తిరుపతి టీడీఆర్ బాండ్లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది భూమన. కానీ ఇప్పుడు నాకేం సంబంధం లేదు, అంతా చేసింది శ్రీలక్ష్మిని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. ఆయన వెర్షన్ ఆయన చెప్పుకున్నాడు. మరి శ్రీలక్ష్మి వెర్షన్ ఏంటి? దీనికి శ్రీలక్ష్మి సమాధానం చెబుతుందా లేదా? ఆవిడ నిజాలేంటో చెప్పాలిగా. చెప్పకపోతే భూమన చెప్పిందే నిజమైపోతుంది. ఇద్దరు అవినీతి పరులు అధికారంలో ఉన్నప్పుడు కలిసి దోచుకుని ఇప్పుడు ఈ చిల్లర గొడవలు ఏంటని వైసీపీ నాయకులే చిరాకు పడుతున్నారు. ఒకటి మాత్రం నిజం, భూమన టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందని చెప్పకనే చెప్పేశాడు. విలువ 2,000 కోట్ల రూపాయలని కూడా చెప్పాడు. ఇక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణాన్ని నిగ్గు తేల్చే బాధ్యత చంద్రబాబు మీద ఉంది. లెక్క తేల్చి వీళ్ళందరి చేత జైల్లో చెప్పుకు తినిపించాల్సిన టైం కూడా వచ్చేసింది.